హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బడ్జెట్లో బెస్ట్ 5G ఫోన్ ఏది అని చెప్పి దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో చాలామంది అయితే అడుగుతున్నారు బెస్ట్ బడ్జెట్ 5G ఫోన్ అయితే ఏదైతే ఉందని చెప్పి. సో మనకి ఇంకా తెలిసిందే, మనకి ఇంకా బడ్జెట్లో ఫోన్స్ ఉన్నాయి, దాంతోపాటు మిడ్ రేంజ్ ఫోన్స్ ఉన్నాయి, దాంతోపాటు హై అండ్ ఫోన్స్, ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ బడ్జెట్లో మనకు 15,000 బిలోలో మనకు బెస్ట్ 5G ఫోన్ ఏది అంటే సో పోకో M3 Pro 5G అని చెప్పచ్చు అనమాట. సో రీసెంట్గానే మనకు పోకో M3 Pro 5G అయితే లాంచ్ అయింది. సో చాలా తక్కువ ప్రైస్లోనే లాంచ్ అయింది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు మ్యాట్ స్పీడ్, అలాగే కిల్లర్ లుక్స్, సో డ్యూయల్ 5G అయితే వర్క్ అవుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. 90Hz స్మార్ట్ డిస్ప్లే కూడా ఉందన్నమాట. సో డిజైన్ అయితే చాలా ప్రీమియం డిజైన్గా ఉంది. సో ఒక ప్రీమియం హ్యాండ్సెట్ అయితే మన చేతిలో ఉన్నట్టయితే ఫీల్ అవుతాం ఖచ్చితంగా. సో ఇప్పుడైతే మనం చూద్దాం పోకో M3 Pro ఫీచర్స్ ఏంటి. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇందాక మాడుకున్నట్టు సో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. అలాగే 5G ఎనేబుల్డ్, సో డ్యూయల్ 5G అనమాట. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే చూసుకుంటే మనకు 6.5 ఇంచ్ ఫుల్ హెచ్ డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. సో కెమెరా డిపార్ట్మెంట్ కూడా 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ చూసుకుంటే మనకు 5000 mAh బ్యాటరీ ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. దాంతోపాటు EFS, సో యూనివర్సల్ ఫైల్ స్టోరేజ్ 2.2 అయితే వీళ్ళు యూజ్ చేశారు. అలాగే మనకు డేటా ట్రాన్స్ఫర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇందులో. ఇందాక మాడుకున్నాం మనం 5G గురించి. సో డ్యూయల్ 5G అనమాట. మనకు కనెక్టింగ్ స్పీడ్ అయితే చాలా బాగుంటుంది. సో మొత్తం వీళ్ళు ట్యాగ్ అయితే ఇస్తున్నారు, మ్యాట్ స్పీడ్స్, మ్యాట్ గేమింగ్, అలాగే మ్యాట్ కనెక్టివిటీ అని చెప్పి. అలాగే ఇంకా వీళ్ళు కెమెరాస్ కూడా డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇంకా మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది పవర్ఫుల్ ప్రాసెసర్ గురించి అనమాట. సో బెస్ట్ బడ్జెట్ ప్రాసెసర్ అని చెప్పచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్. సో మనకి ఇక్కడ 2x ఫాస్ట్నెస్ అయితే ఉంటుంది. సో ఇలా చాలా అయితే ఉన్నాయి. 7 nanometer ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఇందాక మాడుకున్నాం మనం యూ హ్యావ్ నెవర్ హెల్డ్ ఎనీథింగ్ లైక్ దిస్ బిఫోర్. సో డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట. మీరు చూడగానే సో ఇట్ ఫీల్స్ లైక్ ప్రీమియం ఫోన్. ఇక్కడ 3D కర్వ్డ్ బ్యాక్ విత్ గ్లాసీ ఫినిష్ అయితే యూజ్ చేశారు. సో మనకు గ్లాసీ ఫినిష్ అయితే వస్తుందన్నమాట. వెనకాల కూడా చూడొచ్చు. సో ఒక బాటమ్ వచ్చేసరికి లెఫ్ట్లో 5G అని చెప్పి కూడా మెన్షన్ చేశారు వీళ్ళు పోకో వాళ్ళు. సో బెస్ట్ బడ్జెట్లో మంచి ఫోన్ అయితే తీసుకొచ్చారు. అలాగే ఇందాక కూడా మాడుకున్నాం మనకు డిస్ప్లే గురించి. 6.5 ఇంచ్ ఫుల్ హెచ్ డిస్ప్లే అయితే ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనం మొత్తం డిస్ప్లేలో సో మొబైల్ గేమింగ్కి 90Hz, స్ట్రీమింగ్కి 60Hz, అలాగే స్టాటిక్ డిస్ప్లే 50Hz, సో వీడియో ప్లేబ్యాక్కి 30Hz డిస్ప్లేస్ అయితే మనకు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ ఫోన్లో సో మనకు 360 degrees ambient లైట్ సెన్సర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఫోన్ని ఎటుపక్క నుంచి మనం చూసినా కూడా సో కలర్ సాచురేషన్ అయితే మనకి ఎక్కడ పడిపోదు అనమాట. కరెక్ట్ కలర్స్ అయితే మనకు చూపిస్తుంది. వీవింగ్ యాంగిల్స్ కూడా సో అందుకోసమే అనమాట. ఎటుపక్క నుంచి చూసినా మనకు డిస్ప్లే అయితే చాలా బాగా కనిపించడానికి అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ అలాగే ఈ ఫోన్లో మనకు 5000 mAh బ్యాటరీ అయితే యూజ్ ఉంది. దాంతోపాటు మనకు 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో గేమింగ్ ఆడే వాళ్ళకి కూడా సో బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్స్ ఉంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ అయితే ఉంది. సో కెమెరా డిపార్ట్మెంట్ కూడా మనకు బడ్జెట్లో సో మంచి కెమెరా పర్ఫార్మెన్స్ ఇచ్చే కెమెరాసే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మీకు చూసుకోవచ్చు మైక్రో షాట్స్ కానీ నైట్ మోడ్ కూడా ఉందన్నమాట మనకు. సో 3D కర్వ్ డిజైన్ ఇందాక మాడుకున్నాం డిజైన్ గురించి కూడా. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయో చూద్దాం ఒకసారి పోకో M3 Pro 5Gలో. సో EFS 2.2 మాడుకున్నాం. సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది మనకు. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. IR బ్లాస్టర్, దాంతోపాటు గొరిల్లా గ్లాస్ అయితే వస్తుంది. హై రేస్ ఆడియో సర్టిఫైడ్ కూడా ఉందన్నమాట ఈ ఫోన్లో. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే సో బడ్జెట్లో ఎవరైతే బడ్జెట్లో ఒక మంచి ఫోన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. సో అంటే 15,000 లోపల. సో మనం ప్రైస్ గురించి కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు. సో 15,000 లోపల చాలా మంచి పవర్ ప్యాక్డ్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో నాకు తెలిసి ఎలా ఉందంటే ఇప్పుడు ఒక మిడ్ రేంజ్ ఫోన్లో ఉన్న స్పెక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఒక బడ్జెట్ ఫోన్లోనే తీసుకొచ్చారు సో పోకో వాళ్ళు. నెక్స్ట్ ఇంకా ప్రైస్ గురించి కానీ మాట్లాడుకుంటే 4GB ర్యామ్, దాంతోపాటు 64GB వచ్చేసరికి మనకు 14,000 అయితే పెట్టారు. అలాగే 6GB ర్యామ్, అలాగే 128GB వచ్చేసరికి 16,000 అయితే పెట్టారనమాట. సో మనకు 15,000 లోపలే మనకు సో ఇదే ఫస్ట్ ఫోన్ అనమాట విత్ 5G డ్యూయల్ ఎనేబుల్. ఎవరైతే ఆప్షన్ అయితే ఉన్నారో, ఎవరికైతే బడ్జెట్లో ఒక మంచి ఫోన్ కావాలి ప్రీమియం లుక్తో, సో కంబైన్డ్ ఆల్ స్పెక్స్ దాంట్లో ఉండాలి గేమింగ్కి కూడా అనుకుంటే సో గో విత్ పోకో M3 Pro 5G. సో ఫ్రెండ్స్, ఇంత ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.